ఏంటి నందితమ్మా, ధ్రువ సార్ నా మీద ఏదో కంప్లైంట్ చెప్తున్నట్టున్నారు. చాలా సంవత్సరాల తర్వాత వాడిలో నేను పెంచిన 10 ఏళ్ల పిల్లాడు కనిపించాడు. వాడి కల్మషం లేని మాటలు విన్నాను. ఇదంతా నీ వల్లే వసుంధరా. నందితమ్మా, ఏమైంది? నేను మా అత్తయ్యకి ఏదో చెప్పాను, తను వినింది. అది నీకు చెప్పం, అంతే కదా అత్తయ్య? అదేమీ కాదు నందితమ్మ, నా పార్టీ. సమస్య లేదు అత్తయ్య, నా పార్టీ. కాదు నా పార్టీ. కాదు నా పార్టీ. కాదు నా పార్టీనే. పందమా? ఏంటి పందం? అత్తయ్య ఎవరి వైపుకు తిరిగి చూస్తే వాళ్లే విన్నర్. ఓకే, నీ వైపు తిరిగితే నిన్ను చూసి నవ్వుతారు, నా వైపు అయితే నన్ను చూసి నవ్వుతారు. నువ్వు గెలిస్తే నువ్వు అడిగింది నేను చేస్తాను, నేను గెలిస్తే నేను అడిగింది నువ్వు చేయాలి. సరేనా? సరే. మా మంచి అత్తయ్య, నన్నే చూస్తావు కదూ? మా మంచి నందితమ్మ, మీరు నన్నే చూస్తారు కదా? నందితమ్మ నన్నే చూస్తారు. కాదు, నా వైపే చూస్తారు. ఏ చూసింది చూసింది, చూసావా? అత్తయ్య నా వైపే చూసింది. మోసం, ఇది చాలా అన్యాయం. అన్యాయమా? పద, కోర్టుకు వెళ్లి కేసు పెట్టుకుందాం. ఏం కాదు, నందితమ్మ నా వైపే చూసారు. అరే, నా వైపే చూసింది. లేదు, మీరు కావాలనే తిప్పుకున్నారు. అవును, కావాలనే తిప్పుకున్నాను. నువ్వెందుకు తిప్పుకోలేదు? మీరు అబద్ధం చెప్తున్నారు. నందితమ్మ నన్నే చూసారు. ఆగండి. మీరిద్దరూ నా ప్రాణం రా, నా బంగారాలు. రండి రండి. నందితమ్మ, ఏమైంది? ఏంటి ఆ కళ్ళల్లో నీళ్లు? మనసులో సంతోషం భారం మోయలేనప్పుడు ఆనందం ఏడుపు రెండూ కలిసి ఇలా కళ్ళల్లోంచొస్తాయి. ఇప్పుడు అత్తయ్య మనసు చాలా సంతోషంగా ఉంది కదత్తయ్య? సరే అత్తయ్య, మేం వెళ్ళరామా? అమ్మా, మేమిద్దరం బయటికెళ్తున్నాం. సాయంత్రం కల్లా ఇంటికొస్తాం. ఎక్కడికెళ్తున్నారు? గుడికి మేడం. సాయంత్రం వరకు గుళ్ళో ఇద్దరు కలిసి భజన చేస్తారా, లేక ప్రవచనాలేమైనా వినొస్తారా? తను గుడికి తీసుకువెళ్ళమని అడిగింది. తర్వాత సాయంత్రం వరకు షెడ్యూల్ నేను ప్లాన్ చేశాను. అందరికీ వసుంధరాన్ని తెలివితేటలుండవు. నువ్వేది చెప్పినా అది ఎక్కడిదాకా వెళ్తుందో తనకొక అంచనా ఉంటుంది. సరే, వెళ్ళిరండి. సరే అమ్మా. వసుంధరా, పద. అత్తయ్య, బాయ్ అత్తయ్య. రా. గుడికంట, గుడికి. ఎవరికీ నువ్వు ఊపిరాడినిచ్చేదానివి కాదు,
ఇప్పుడు నీ కూపురాడుతున్నట్టు లేదు, నీ టూర్పులే మిగిలే. హ్మ్. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చదిరనే నీ గాలితో, సమయమే కలిగనే నీ ప్రేమతో, సీతా చిలుకలు కదమనం, చిరునవ్వై పూచను ప్రతిక్షణం. ఆ, ఏంటి సార్ అలా చూస్తున్నారు? అప్పుడు కూడా ఇలాగే ఫాలో అయ్యాను. అప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను కూడా నువ్వు ఫాలో అవుతున్నావు. అబ్బా అని తలుచుకుంటుంటేనే ఆ కిక్కే వేరబ్బా. వెలిగే ఉదయ పద పద. ఇలా ఎదురై వస్తే ప్రతిరోజు కొత్త పుట్టుకే, కాలం కరిగే పోనే, లోకం విడిగా పోనే, ఏ చింత నాకు దేనికే. వసంతమా ఆనందమా, జగపడి సాగు తీరమా, సీతా చిలుకలు కదమనం. దేవి, ఇకపై నీ కోరికలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కాబోయే వాడితో చెప్పు, తను కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడు. చలియా నువ్వే అందం, మెరిసే నవ్వే అందం, ఏనాడు నువ్వు నా నిజం. ఏమండోయ్ కాబోయే శ్రీవారు, మనసే వెతికే దీపం, చాలు చాలు రండి. ప్రతిరూపం నువ్వే నా నిండు జీవితం. మళ్ళీ మొదలు పెట్టేశారా మీ కోతి పనులు? ఆ, ఇంతకీ నీకేం వరం కావాలో చెప్పనే లేదు దేవి. నాకు నా పక్కన తిరుగుతున్న కోతి చాలు, మళ్ళీ కొండ మీద కోతెక్కర్లేదు. ఏంటి? నన్ను కోతి అంటావా? నన్ను నన్ను కోతి అంటావా? ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం స్వాహా. ఏంటి నువ్వు నన్ను హలో నిన్నే నన్ను కోతి అంటావా?